Saraswati House. Satya House. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा। विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा। तव शुभ नामे जाशिष मांगे। Good. Are you ready?
Miss India, yes. Jai Bharat Mata. Eighth class and ninth class boys for doing pyramids.
I would like to invite Vishnu from 8th class for playing a piano. Vasishtha is a. Vasishtha is a. Once again, Vasishtha is a. Yes, exactly. 100% sir. Vasishtha is a branding. It's not a simple name, sir. Definitely, in future we are creating a wonders. And fourth letter I. It's where I means inspiration, which meets imagination, and imagination meets innovation. And fifth letter again S. It's where strategy meets solutions and solutions meets success. ఎడ్యుకేషన్ అంటే కేవలం మార్కులు సాధించడం మాత్రమే కాదు. ఇట్ ఈజ్ అబౌట్ యువర్ షేపింగ్ మైండ్స్, యువర్ బిల్డింగ్ యువర్ క్యారెక్టర్ and preparing all of you to face a challenges to tomorrow with confidence and courage. Respected directors, respected chief guest, I would first wish everyone a happy Independence Day. It was a very immense morning that I have seen, school vibing with completely independence celebrations. So from our end, ready to give you a success. Now Shine Shanti Niketan camp, there is an alumni which says there is a collector, there is a minister, there is a governor. These kind of people were there. But we promise from here on in the coming 10 years, Vasishtha will create entrepreneurs, scientists, business magnates, people who will give lives to many. This is what the Amit Sistha commitment is. We need your all support, sir. Vasishtha has a very broader vision and commitment. It's not about making money. It's not about just providing service. It's something beyond the nation's pride. So very much thanks, sir, for your kind words. డైరెక్టర్స్కి, టీచర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ ముందు మన స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం పిల్లలుగా అందరికి కూడా. ఈరోజు ఈ స్వతంత్ర వేడుకలకు నన్ను ఈ వశిష్ఠ స్కూల్స్కి ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా ఘనంగా ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలన్నీ నిర్వహించడం జరిగింది. ఎంత ఘనంగా జరిపినందుకు ముఖ్యంగా స్కూల్ యాజమాన్యంకి, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూల్లో అంతా కూడా ఓన్లీ వాళ్ళకి చదువు ఎలాగ రుద్దాలి, వాళ్ళకు ఒక 10 ర్యాంకులు తెప్పించి దాని ప్రచారం ఎలా చేసుకోవాలి, మిగతా వాళ్ళు ఎలాగ అట్రాక్ట్ చేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు తప్ప ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నాకు తెలిసి ఏదో మొక్కుబడిగా చెయ్యాలి కాబట్టి జెండా ఎగరేసి కార్యక్రమం ఆల్రెడీ 9 గంటలకు అందరూ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు మిగతా స్కూల్లో. కానీ ఇక్కడ ఒక పండగ వాతావరణం లాగా ఈ రోజు ఈ కార్యక్రమం ఇలా జరిగిందంటే దీనికి ముందు ఒక 10 రోజుల నుంచి అయినా మీరు ఎంత శ్రమించి ఉంటారో నేను అర్థం చేసుకోగలను. అంటే ముందు టీచర్స్గా ఇంట్రెస్ట్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా యాజమాన్యం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, అంటే ఇవి ఎందుకు చేయాలంటే ఈ పిల్లలకి ఇవన్నీ తెలియాలి. ఇందాక మాస్టర్ చెప్పినట్టు చదువు అంటే ఓన్లీ మార్కులు తెచ్చుకొని ఉద్యోగం సాధించడమే కాదు, మన యొక్క ప్రవర్తన మార్చుకోవడానికి, మన యొక్క పరివర్తన చెందడానికి అన్నిటికీ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మనం దేశం కోసం, మన కోసం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా చాలా సులభంగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంట్లో కానీ మిగతా స్కూల్లో కానీ రావడం, చదవడం, తినడం, పడుకోవడం, ఈ 3 తప్ప వాళ్ళకి అసలు ఏంటి తెలియదు అనమాట. వాళ్ళకి పక్కనే వాళ్ళ ఇంట్లో ఎవరైనా గట్టిగా గసిరినా కూడా దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా రియాక్ట్ అవ్వాలో అని తెలియని పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. దానికే ఎవరైనా ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్
చిన్న విషయాలకే ఏదో ఫెయిల్ అయ్యామనో లేదా మార్క్స్ తక్కువ వచ్చాయనో లేకపోతే ఉద్యోగం రాలేదనో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. అలాంటివన్నీ కాకుండా ముందు మన యొక్క మనసుని దృఢంగా పరచుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్. ఇక్కడ ఉన్న ఈ యొక్క కాంపౌండ్కి చాలా హిస్టరీ ఉంది. ఈ కాంపౌండ్లో చదువుకున్న చాలామంది, అంటే ఇప్పుడంటే ఎక్కువ వచ్చాయి కానీ గతంలో చాలామంది చదువుకున్న వాళ్ళు కలెక్టర్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు ఈ కాంపౌండ్. అలాంటి కాంపౌండ్లో మీరు కూడా చదువుకోవడం అనేది మీ యొక్క అదృష్టంగా మీరు భావించాలి. మీరు కూడా బాగా చదువుకొని టీచర్స్ కూడా బాగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మంచి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా మీరందరూ కృషి చేస్తారని తెలియజేసుకుంటూ, ఇందా చెప్పారు వశిష్ఠ అంటే ఒక బ్రాండ్ అని. నిజమే, మనకి వశిష్ఠ అనేది బాగా పాపులర్ అవడంలో ఎక్కడ ఎక్కువ పాపులర్ అవుతుంది? వశిష్ఠ అనే పేరు. మన హిందూ మతంలో చూసుకుంటే వశిష్ఠ అనే పేరుకి ఉన్న ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. వశిష్ఠ అంటే ద గ్రేట్, దానికి మించింది మరేట్లేదు. ద వర్డ్ మీనింగ్ ద గ్రేట్, బెస్ట్. ద గ్రేట్ అనే పేరుతో ఈ స్కూల్ నడుస్తుంది కాబట్టి ఈ స్కూల్ కూడా బాగా అభివృద్ధి చెందాలని, మన పద్మనాభానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కి ధీటుగా ఈ యొక్క పరిస్థితులు కానీ ఇక్కడ పరిసరాలు కానీ అన్ని తయారు చేయడం, తక్కువ టైంలో తయారు చేసి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క లుక్ ను తీసుకురావడం అనేది చాలా కష్టతరమైన విషయం. అది ఇమీడియట్ గా చేసి మన పద్మనాభ మండలానికి ఒక పేరు తెచ్చే విధంగా చేసినందుకు మరొకసారి ప్రిన్సిపల్ గారికి కానీ మిగతా బోర్డు మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మన మండలంలో ఒక మంచి స్కూల్ ఉందంటే మండలానికి కూడా మంచి పేరు, మన పిల్లలకు కూడా మంచి అవకాశం. ఇప్పుడు మామూలుగా చూసుకుంటే మిగతా వాటిలో చూసుకుంటే మిగతా స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్ అని పేరు తప్ప అక్కడికి వెళ్ళిన ఎడ్యుకేషన్ మన గవర్నమెంట్ స్కూల్ లాగే, అంటే మన ఇంట్లో మాట్లాడుకున్నట్టే రొటీన్గా తెలుగులో మాట్లాడుకోవడం, ఇవన్నీ చేయడం. దానివల్ల అంటే ఇక్కడ నుంచి ప్రైవేట్ స్కూల్లో చదివామని ఒక పేరు తప్ప ఇంకా అక్కడ ఎక్స్ట్రా మనకేం వచ్చే ఉండదు. కానీ ఇక్కడ చూసుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్ లాగా అందరూ కూడా టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు చూస్తుంటే అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఇంగ్లీష్ లేకపోతే మనం ఎంత చదివినా రేపొద్దున్న ఉద్యోగానికి వెళ్ళే టైంలో ఇంగ్లీష్ లేక మన పల్లెటూరులో చాలా వెనకబడే పరిస్థితి. అలాంటిది మనకి ఈ పల్లెటూరులో కూడా అలాంటి అవకాశాలు కల్పించినందుకు, ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయడానికి ఆలోచన వచ్చినందుకు, మీరు ముందుకు వచ్చినందుకు పద్మనాభ మండలం తరఫున ఒకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పద్మనాభానికి ఎంతో పలుకుని శ్రీ అనంత పద్మనాభ స్వామి గారి ఆశీస్సులతో ఈ స్కూలు మరింత అభివృద్ధి చెంది నెక్స్ట్ ఇయర్కి 500 స్ట్రెంత్ దాటిన తర్వాత మళ్ళీ ఫ్లాగ్ హోస్టింగ్కి వచ్చే విధంగా నేను కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తానని, మీకు ప్రభుత్వ పరంగా ఏమైనా అవకాశాలు అవసరాలు ఉంటే నేను మీకు సహాయం ఎప్పుడూ మీకు ఉంటానని, స్కూల్ అభివృద్ధిలో కానీ ఈ మండలంలో విద్యా అభివృద్ధిలో కానీ మీకు తోడుగా ఉంటానని తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం ఈ వశిష్ఠ స్కూల్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. స్టేట్ నేమ్ మణిపూరా, కేరళ, గుజరాత్, secondary school, Y Mokshi, winner. Yes, Dhanusri.